అవకాశమే లేదు కదా. ఇక ఈ డీలిమిటేషన్కి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి అనేది చాలా పార్టీల దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న పార్టీల వాదన. సో రీసెంట్గా డిఎంకే నేతృత్వంలో జరిగిన భేటీలో బీఆర్ఎస్ తరపున కేటీఆర్ పాల్గొన్నారు. కేటీఆర్ ఒక ప్రపోజల్ పెట్టారు సార్. దేశ జీడిపికి రాష్ట్రాలు ఇచ్చే కంట్రిబ్యూషన్ ఆధారంగా ఆయా రాష్ట్రాలకు లోక్సభ సీట్ల కేటాయింపు ఉండాలి, జనాభా ప్రాతిపదికన అయితే కాదు అని చెప్పేసి. సో కేటీఆర్ ప్రతిపాదన వర్కౌట్ అవుతుందా? కేటీఆర్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అంటే సౌత్ ఇండియాకి జరుగుతున్న ఇంజస్టిస్ను హైలైట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ డీలిమిటేషన్కు ఆల్టర్నేటివ్స్ ఏంటివి అన్నప్పుడు ఆ రోజు మీటింగ్లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే 25 ఏళ్ల వరకు డీలిమిటేషన్ ఫ్రీజ్ చేయాలి అని. సో ఇదే కాకుండా ప్రోరేటా పద్ధతిలో, అంటే ఇప్పుడు లోక్సభలో పార్టీలకు ఆయా రాష్ట్రాలకు ఎన్ని స్థానాలు ఉన్నాయో అదే నిష్పత్తిలో సీట్లను పెంచినా అదే నిష్పత్తి మెయింటైన్ కావాలి. ఇప్పుడు సౌత్ ఇండియాలో 129 సీట్స్ ఉన్నాయి. సౌత్ ఇండియా వాటా 23.76%, అంటే 543 సీట్లలో 129 ఉన్నాయి. సో మీకు ఈ 23.76% వాటాను కంటిన్యూ చేస్తూ సీట్లు ఉన్నాయి, ఒక ఇబ్బంది లేదు. అంటే సౌత్ ఇండియా మొత్తంగా యూనిట్గా కాదు, ఒక్కొక్క స్టేట్ని యూనిట్గా తీసుకొని, సో ఇదొక ప్రతిపాదనలు ఇవన్నీ వస్తున్నాయి. అయితే మీరు అన్నట్లు కేటీఆర్ ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన చేశాడు. ఫిస్కల్ కంట్రిబ్యూషన్ టు ద కంట్రీ, అంటే దేశ జాతీయ ఆదాయంలో ఎంత మేరకు కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఆధారంగా లోక్సభ సీట్లు ఇవ్వాలని. వాస్తవంగా ఈ వాదన, అంటే సౌత్ ఇండియా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తోంది కానీ తక్కువ తీసుకుంటోంది, యూపీ బీహార్ లాంటి పార్టీలు ఎక్కువ తీసుకుంటున్నాయి తక్కువ ఇస్తున్నాయి, ఈ డిబేట్ చాలా కాలం ఉంది. ఈవెన్ చెన్నై మీటింగ్లో రేవంత్ రెడ్డి కూడా గణాంకాలతో సహా చెప్పాడు. 100 రూపాయి ఇస్తే తమిళనాడు 20 పైసలు 30 పైసలు తీసుకుంటే బీహార్ లాంటి రాష్ట్రాలు 6 రూపాయలు తీసుకుంటున్నాయి అని గణాంకాలతో సహా ఇచ్చారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఉమ్మడి రాష్ట్రానికి పర్ఫార్మింగ్ స్టేట్స్ను ఎలా మీరు పనిష్ చేస్తారు, సో అప్పుడు ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంపన్న రాష్ట్రం, సంపద పెరిగింది, మా ఆర్థిక వృద్ధి పెరిగింది అని చంద్రబాబు నాయుడు పదే నివేదికలు ఇచ్చేవాడు. సో అది ఫైనాన్స్ కమిషన్, ప్లానింగ్ కమిషన్ దగ్గర పోయినప్పుడు మీరు ఆల్రెడీ సంపన్న రాష్ట్రం కదా మీకెందుకు నిధులను తగ్గించారు. సో మనము చేసుకున్న పబ్లిసిటీ మనకే దెబ్బ తాకింది. సో అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా రైజ్ చేశాడు ఈ అంశం. సో పర్ఫార్మింగ్ స్టేట్స్ను మీరు ఎలా పనిష్ చేస్తారు అని. సో అందువల్ల సౌత్ ఇండియా నుంచి ఈ ప్రశ్న వివిధ రూపాల్లో వస్తుంది. ఎందుకంటే జనాభా ప్రాతిపదిక 1971 సెన్సస్ ఆధారంగా లోక్సభ సీట్ల డీలిమిటేషన్ జరగడమే కాదు, ఫైనాన్స్ కమిషన్ నిధుల పంపిణీకి కూడా 71 సెన్సెస్నే క్రైటీరియాగా తీసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఈ పాపులేషన్, అంటే రాష్ట్రాలకు ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి వర్టికల్ డివల్యూషన్ అంటారు, 2 హారిజంటల్ డివల్యూషన్ అంటారు. వర్టికల్ డివల్యూషన్ ఏమో కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఎన్ని నిధులు ఎంత పర్సెంటేజ్. ఇప్పుడు 41% కేంద్రం నుంచి రాష్ట్రాలు, 42% యాక్చువల్గా, 1% జమ్మూ కాశ్మీర్కి ఇచ్చాక 41%. ఇది వర్టికల్ డివల్యూషన్. హారిజంటల్ డివల్యూషన్ ఏంటంటే కేంద్రము రాష్ట్రాలకు రాజ్యాంగ రీత్యా ఇచ్చేటువంటి నిధుల్లో ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి, ఏ ప్రాతిపదిక మీద ఇవ్వాలి, దీనికి అనేక రకాల క్రైటీరియాను ఫైనాన్స్ కమిషన్లు సూచిస్తూ ఉంటాయి. సో ఫైనాన్స్ కమిషన్ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ, అది మ్యాండేటరీ. కేంద్ర ప్రభుత్వం వాటిని ఆ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి ఫార్ములా ఆధారంగానే రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తారు. అందులో ఒకటి పాపులేషన్ డెన్సిటీ, ఇన్కమ్ డిస్టెన్స్ క్రైటీరియా అంటారు. అంటే ఒక రాష్ట్రానికి ఉండేటువంటి ఆర్థిక ఆదాయ అవసరాలేంటి, ఆ రాష్ట్రానికి ఉన్న ఆదాయ వనరుల సామర్థ్యం ఏంటి. ఎందుకంటే ఒక ప్రభుత్వ విధానాల వల్లనే ఒక రాష్ట్రానికి ఆదాయం అనేది ఆధారపడి ఉండదు. ప్రభుత్వ విధానాలు చాలా కీలకం. కానీ ఉదాహరణకు జమ్మూ కాశ్మీర్ ఉంది, ఉదాహరణకు మణిపూర్ ఉంది. ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా పనిచేసినా అవి బార్డర్ స్టేట్స్, అనివార్యంగా అక్కడ సమస్యలు ఉంటాయి. అలాగే ఉత్తరాఖండ్ ఉంది, అరుణాచల్ ప్రదేశ్ ఉంది. వీటి నైసర్గిక స్వరూపం రీత్యా కూడా అనివార్యంగా వాటి రెవెన్యూ జనరేషన్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. సో
సో అందువల్ల వీటన్నిటిని క్రైటీరియాగా తీసుకుంటారు. వన్ ఆఫ్ ద క్రైటీరియా, కీలకమైన క్రైటీరియా పాపులేషన్ ఎంత ఉంది అని. సో అందువల్ల జనాభా నియంత్రణ చేపట్టడం మొదలయ్యాక సౌత్ ఇండియన్ స్టేట్స్ రైజ్ చేశాయి. సేమ్ పొలిటికల్ రిప్రజెంటేషన్ రీత్యా ఏ క్వశ్చన్ అయితే రైజ్ చేసిందో ఫిజికల్ డివల్యూషన్ రీత్యా కూడా అదే క్వశ్చన్ రైజ్ చేస్తే అప్పుడు 1971 సెన్సెస్ ఆధారంగానే ఫైనాన్స్ కమిషన్ ఇస్తూ పోయాయి. 14th ఫైనాన్స్ కమిషన్లో మొదలుపెట్టారు. కాదు 2011 సెన్సెస్ ఆధారంగా కూడా నిధులు ఇవ్వడం మొదలైంది. ఇప్పుడు లేటెస్ట్ ఫైనాన్స్ కమిషన్కి వచ్చే వరకు 2011 సెన్సెస్ ఆధారంగానే ఇస్తున్నారు. ఇక్కడ నుంచి తాజా సెన్సెస్ ఆధారంగా ఇస్తారు. దీనివల్ల రాష్ట్రాలు భారీగా నష్టపోతున్నాయి. ఇప్పుడు తమిళనాడు లాంటి రాష్ట్రం 20,000 కోట్లు నష్టపోతుంది. తమిళనాడు కాదు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర అన్నీ నష్టపోతున్నాయి. ఈ ప్రశ్న ప్రాంతీయ పార్టీల నాయకులు ఆ బీజేపీతో ఉన్న సంబంధాలను బట్టి మాట్లాడుతూ ఉంటారు. సో అందువల్ల ఈ ఇష్యూ మీకు వివిధ రూపాల్లో చెన్నై మీటింగ్లో రేవంత్ రెడ్డి రైజ్ చేశాడు, కేటీఆర్ రైజ్ చేశాడు. అందువల్ల ఫైనాన్షియల్ డెవల్యూషన్ వరకు ఈ ఇష్యూ కరెక్ట్. ఎందుకు మరో పర్ఫార్మింగ్ స్టేట్స్ను పనిష్ చేయాలి? నిజమే, పేదరికం ఉన్న రాష్ట్రాలకు, వెనుకబడిన రాష్ట్రాలకు సహకారం అందించాల్సిందే. దేశం అనేది ఒక యూనిట్. ఇప్పుడు తెలంగాణకు వచ్చే ఆదాయాన్ని నేను హైదరాబాద్లోనే ఖర్చు పెడతాను, ములుగులో ఖర్చు పెట్టను, ఆదిలాబాద్లో ఖర్చు పెట్టంటే కరెక్ట్ కాదు కదా. సో తెలంగాణ హైదరాబాద్లో ఆదాయం వస్తుంది, హైదరాబాద్లో ఖర్చు పెట్టాలి, ములుగు ఆదాయం ములుగులో ఖర్చు పెట్టాలంటే సాధ్యం కాదు. రాష్ట్రం అనేది ఒక జాగ్రఫికల్ యూనిట్ కనుక, దేశం అనేది ఒక పొలిటికల్ జాగ్రఫికల్ యూనిట్ కనుక, ఒక పేద రాష్ట్రం ఏదైనా ఉంటే దానికి సంపన్న రాష్ట్రం సహకరించాల్సిందే, అనివార్యంగా చేయాల్సిందే ఆ పని. కానీ ఇది ఏమవుతుంది అంటే అవసరాన్ని బట్టి అందుకోవడం వేరు, ఒక పేదరికాన్ని, బ్యాడ్ గవర్నెన్స్, బ్యాడ్ పాలిటిక్స్ వీటిని ఇన్సెంటివైజ్ చేస్తుంది. అంటే మీరు పనికిమాలిన పనులు చేస్తూ ఉండండి, మీ రాష్ట్రం అభివృద్ధి కాకుండా ఉండండి, మీరు అలాగే కులంలో కొట్లాడుకోండి, మతంలో సావండి, మీరు అభివృద్ధిని పట్టించుకోకండి, మేము మీకు డబ్బులు ఎక్కువ ఇస్తూ ఉంటాం. ఇది ఎక్కడి విధానం? సో ప్రోగ్రెసివ్గా ఉన్న స్టేట్స్ ఏమో పనిష్ అవుతున్నాయి, పర్ఫామ్ కాని స్టేట్స్కేమో ఇన్సెంటివ్ అవుతుంది. ఇప్పుడు క్లాస్లో మార్కులు ఫస్ట్ ర్యాంక్ వచ్చినోమో నువ్వు ఇగ్నోర్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళందరికీ గోల్డ్ మెడల్స్ ఇచ్చుకుంటూ కూర్చున్నాం అనుకోండి. ఫెయిల్ అయిన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అది ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ అవుతావు, బాగా కష్టపడి చదువు నాన్న, నీ తప్పే అనుకోకు, ఏదో ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ ఫెయిల్ కారు, ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్, ఇలాంటి ఉపన్యాసాలు మాయిస్తాం. కానీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వదిలేసి ఫెయిల్ అయిన గోల్డ్ మెడల్ ఇస్తే ఎట్లుంటుంది? సో ఇప్పుడు జరుగుతున్నది అదే. అందువల్ల ఫైనాన్షియల్ అంశాల్లో ఈ క్వశ్చన్ రైట్, కానీ పొలిటికల్ అంశాల్లో లోక్సభ సీట్ల గురించి అడిగారు. ఆచరణలో సాధ్యం కాదు. ఎందుకంటే ఫైనాన్షియల్ కంట్రిబ్యూషన్, జీడిపికి ఒక రాష్ట్రం వాటా అనేది ఇయర్ మారుతుంటుంది. ఇట్స్ నాట్ స్టాండర్డ్. ఈవెన్ ఇయరే కాదు, క్వార్టర్ కూడా మారుతుంది డేటా వచ్చినప్పుడల్లా. ఓవరాల్గా స్టాండర్డ్ ఉండొచ్చు. అయితే ఒక పాయింట్, ఈ ప్రతి డీలిమిటేషన్ అప్పుడు లాస్ట్ 25 years ఎవరైతే తీసుకొని చేయొచ్చు కావాలనుకుంటే, ఎవ్రీ ఇయర్ మారినా కూడా లాస్ట్ 25 years ఆధారంగా చేయొచ్చు. కానీ డెమోక్రసీ యొక్క మూల సూత్రమే అడల్ట్ ఫ్రాంచైజ్, యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ అంటారు. అంటే డెమోక్రసీకి ప్రాతిపదిక ఏంటి? ఒక మనిషి ఒక ఓటు, 1 man 1 vote. అందుకే అంబేద్కర్ అంటాడు, ఈ క్షణము నుంచి రాజకీయ వ్యవస్థలో మనం ఒక మనిషి ఒక ఓటు అనే సమానత్వ సూత్రాన్ని తీసుకొచ్చాం. కానీ సామాజిక ఆర్థిక వ్యవస్థలో ఒక మనిషి ఒక విలువ తేవాల్సిన అవసరం ఉంది అంటాడు అంబేద్కర్. సో అందువల్ల ఇవాళ 1 man 1 vote అనేది డెమోక్రసీకి ప్రాథమిక సూత్రం. కానీ 1 man 1 vote ఎంత గొప్ప సూత్రం అంటే, అంబానీ ఇంట్లో పనిచేసే పనివాడు, ఒక అంబానీ ఇంట్లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ అయినా, ముఖేష్ అంబానీకైనా ఓటు ఒకటే. ముఖేష్ అంబానీకైనా సెక్యూరిటీ గార్డ్ కాదు, ఇంట్లో స్వీపింగ్ చేసేటువంటి ఆవిడ లేడీకైనా ఒకటే ఓటు. దర్ ఇస్ నో డిఫరెంట్ ఓట్. మీరు ముఖేష్ అంబానీ లైన్లో నిలబడి ఓటేసినా ఒక్క ఓటే వస్తుంది. సో ఆయన ఇంట్లో ఉన్న సెక్యూరిటీ గార్డు, వంట మనిషి, పని మనిషి కూడా ఒకే ఓటేస్తారు. అది డెమోక్రసీ యొక్క గొప్పతనం. అడుక్కు తినేవాడైనా ఆదానికైనా ఒకటే ఓటు ఉంటుంది. సో డెమోక్రసీ యొక్క మౌలిక ప్రిన్సిపులే 1 man 1 vote. సో ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ కంట్రిబ్యూషన్ ఆధారంగా లోక్సభ సీట్లో అంటే ఈ డెమోక్రసీ యొక్క మూల ప్రిన్సిపుల్కే విరుద్ధం. అందువల్ల కేటీఆర్ రైజ్ చేసింది ఒకదానికి ఉపయోగపడుతుంది. సౌత్ ఇండియన్ స్టేట్స్ ఎలా మార్జినలైజ్ చేస్తున్నారు ఫైనాన్షియల్గా, పొలిటికల్గా అనేటువంటి అంశాన్ని ఎస్టాబ్లిష్ చేస్తానికి ఇస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్, కాదని అన్నాం. అది చెప్పడం కూడా మంచిదే. కానీ ప్రాక్టికల్గా డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్కు
ఫిజికల్ కంట్రిబ్యూషన్ను ప్రాతిపదికగా తీసుకోవడం అనేది డెమోక్రసీ యొక్క మౌలిక